కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి కార్యవర్గ సమావేశం వాడివేడిగా జరిగింది. 2 ఎమ్మెల్సీ పదవులు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని పార్టీ నేతలు మండిపడ్డారు. మీకు ఎమ్మెల్సీ పదవి వస్తే సరిపోతుందా, మిగతా వారి పరిస్థితి ఏంటని కోదండరాంను నిలదీశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి మీరెందుకు వెళ్తున్నారని నేతలు కోదండరాంను ప్రశ్నించారు. కాంగ్రెస్లో విలీనం చేస్తే సరిపోతుంది కదా, ఈ దాగుడు ముత్తలు ఎందుకని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పార్టీ బృందాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదని కోదండరాంను నిలదీశారు. కాంగ్రెస్కు మద్దతు విరమించి స్వతంత్రంగా పనిచేస్తేనే పార్టీ బతుకుతుందని పలువురు కార్యవర్గ సభ్యులు స్పష్టం చేశారు. కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి కార్యవర్గ సమావేశం వాడివేడిగా జరిగింది. 2 ఎమ్మెల్సీ పదవులు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని పార్టీ నేతలు మండిపడ్డారు. మీకు ఎమ్మెల్సీ పదవి వస్తే సరిపోతుందా, మిగతా వారి పరిస్థితి ఏంటని కోదండరాంను నిలదీస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే తెలంగాణ జనసమితి కార్యవర్గ సమావేశం నాంపల్లి తన పార్టీ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షన కొనసాగింది. ఉదయం నుంచి కూడా దాదాపు 11 గంటల నుంచి ఆ పార్టీ కార్యక్రమం దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో పార్టీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అయితే 2 ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తామని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కోదండరాం చుట్టూ తిరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గెలిచిన తర్వాత కేవలం ఒక ఎమ్మెల్సీ పదవితో పాటు ఒక నామినేటెడ్ పోస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కూడా ఇప్పించుకున్నారు. కానీ 14 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి కలిసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయటం లేదు, మీకు పదవులు వస్తే సరిపోతుందా, మాకు పదవులు అవసరం లేదా అంటూ కూడా కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కోదండరాంను కూడా నిలదీసినటువంటి పరిస్థితి. చాలా వాడివేడిగా ఈ సమావేశం కొనసాగింది. అందులో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా కోదండరాంను నిలదీశారు. తాను కూడా చతికిలబడ్డటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. ముఖ్యంగా పార్టీ పదవులకు సంబంధించి కావచ్చు, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సిఎల్పి పార్టీ సమావేశానికి, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కోదండరాం మీరు ఎందుకు హాజరయ్యారంటూ కూడా కొంతమంది నాయకులు కోదండరాంను పైన ఎదురు విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. దాదాపు 6 గంటల పాటు కొనసాగినటువంటి సమావేశంలో కోదండరాంని టార్గెట్ గానే కార్యకర్తలంతా కూడా మాట్లాడారు. సిఎల్పి సమావేశానికి హాజరయ్యారు. ఇక ముసుగుల గుద్దులాట ఎందుకు, డైరెక్ట్ గా పార్టీని సిఎల్పిలో విలీనం చేస్తే అయిపోతుంది కదా అంటూ కూడా చాలా బాహటంగానే తనను విమర్శించినటువంటి నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా చాలా ఓపికగానే తాను వీళ్ళు చేసినటువంటి విమర్శల పైన కూడా పెద్ద ఎత్తున ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోదండరాంను నిలదీశారు. ప్రధానంగా పార్టీ పదవులపైన ఈ చర్చ అంతా కూడా కొనసాగింది. 14 నెలలు గడుస్తుంది. ఇకపై స్వచ్ఛందంగా పనిచేసే తప్ప తమ పార్టీ ఎందుకు పెట్టారంటూ కూడా ఆ పనిచేసే తప్ప పార్టీ బతికి పట్టగట్టేటువంటి పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున విమర్శించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాను సైలెంట్ గా 5:30 ప్రాంతంలో వారితో మాట్లాడి 6 గంటలకు తాను వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనుక కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో తమకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు, వీళ్ళంతా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో తమకు కూడా అవకాశం ఇవ్వట్లేదంటూ కూడా కొంతమంది ఆ కోదండరాంను నిలదీశారు. తాను కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో 6 గంటల ప్రాంతంలో తాను కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితులు అయితే జనసమితి కార్యాలయంలో కనపడ్డాయి. అయితే కిరణ్, అంటే ఒకవేళ ఇప్పటికే కోదండరాంను ప్రశ్నించారు, ఆయన ఎలాంటి బదులు ఇవ్వకుండానే వెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి నేతలు కార్యకర్తలు నెక్స్ట్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా ఇంకా స్పందించకపోతే? ఖచ్చితంగా వచ్చినటువంటి మీ పదవులు కాదు, మాకు కూడా పదవులు కావాలి. ఎందుకంటే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి భుజాల పైన పార్టీ గెలుపు కావచ్చు, ప్రభుత్వం ఏర్పడేందుకు కూడా మేము కృషి చేశాం కాబట్టి ఖచ్చితంగా తమకు పదవులు ఇవ్వాలి. ఇప్పుడైనా కోదండరాం మేలుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన సమస్యలన్నీ కూడా చెప్పుకోవాలి. పదవులు వచ్చే విధంగా వాళ్ళ పార్టీ నేతలకే ఇచ్చుకుంటున్నారు తప్ప కేవలం మీ ఒక్క పదవి కాదు, మేము పనిచేసినటువంటి కార్యకర్తలమంతా కూడా మా పార్టీ కోసం పనిచేసాము, ఉద్యమకారులుగా ఉన్నాం కాబట్టి మాకు పదవులు వస్తాయని మేము ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత మొహం చాయటం ఎంతవరకు సమంజసం? 14 నెలల తర్వాత ఈ రోజు పార్టీ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు, ఇన్ని నెలల పాటు ఎందుకు నిర్వహించలేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పదవులు కనుక రాకపోతే తమ దారి తాము చూసుకుంటామంటూ కూడా వాళ్ళు బాహటంగానే తనకు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.